ఇళయరాజా 90s వాళ్ళ నాటి పాటల రాజు అని కూడా చెప్పవచ్చు. తెలుగు, తమిళం, కన్నడ వంటి అనేక భాషల్లో సినిమాలకు పాటలు అందించిన గొప్ప పండితుడు. అకస్మాత్తుగా ఇళయరాజా ఇప్పుడు ఒక వివాదాన్ని సృష్టించాడు. నాలాంటి వారు ఇంతకు ముందు లేరు, తర్వాత కూడా నాలాంటి వారు ఉండరు అనే ప్రకటన చాలా చర్యకు దారితీసింది. నిజమేనండి. ఇటీవల రాజప్రసాద్ దర్శకత్వంలో వహించిన షష్ఠి పూర్తి చిత్రానికి ఇళయరాజా సంగీతం కూడా అందించారు. ఈ యొక్క సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సినిమాల్లో పాటలని కూడా ప్రశంసలు కూడా పొందాయి. ఈ సినిమా కోసం ఒక ఇంటర్వ్యూలో ఇళయరాజా తనను తాను ప్రశంసించుకున్నాడు. నాలాగా ఎవరు రాలేదు, నేను నా గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే నాలాంటి వారు ఇంతకు ముందు ఎవరు లేరు, ఎవరు కూడా రారు. సంగీత ప్రపంచంలో లెక్కలేని దిగ్గజులు కూడా ఉన్నారు, కానీ నేను చేరుకున్న స్థాయికి ఎవరు కూడా చేరుకోలేదు అని అతను చెప్పాడు. ఆయన చాలా పాటలకు ప్రాణం పోశారు, ఎవరు కూడా లేదు అనలేదు, కానీ వారు తమను తాము గర్విస్తున్నారు. ఇప్పుడు ఆయన చేసిన ఒక ప్రకటన చర్యకు కూడా దారితీసింది. చాలామంది దీనిని తప్పుగా అర్థం చేసుకుని ఇళయరాజాను మూర్ఖుడని పిలిచారు. మరికొందరు ఒక వ్యక్తి ఎంత గొప్ప విజయాలు సాధించినా వారికి ఓపిక, అహం ఉండకూడదని ట్వీట్ కూడా చేస్తున్నారు. అందరినీ సహనంగా, సమానంగా చూడాలి, ఇవే ఒక గొప్ప వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు అని కూడా ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి ఇంతకు ముందు ఎవరు కూడా లేరు, నా తర్వాత ఎవరు రారు అని చేసిన ఇళయరాజా ఒక కమెంట్ ఇప్పుడు ప్రకటనకు చర్యకు కూడా దారితీసింది. కొందరు దీనిని అతి విశ్వాసం అని విమర్శిస్తున్నారు.